నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అదాని నుంచి జగన్మోహన్ రెడ్డి సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడానికి, సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో క్లియర్గా ఎవరికీ అర్థం కావట్లేదు. అక్కడేదో కుంభకోణం జరిగింది అని అంటున్నారు. మరి ఆ ఒప్పందాలు రద్దు దిశగా వెళతారా లేదా అనేది ఇంతవరకు బయటికి రావట్లేదు. లేదు, కొన్ని నేషనల్ మీడియా సంస్థలు చెప్తూ ఉన్నాయి నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 2024 డిసెంబర్ వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాల్లో 2024 నవంబర్ నుంచి సోలార్ విద్యుత్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంకొక 1 మంత్ ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 మంత్ తర్వాత నుంచి ప్రారంభించేలాగా వీళ్ళే ఎక్స్టెన్షన్ ఇచ్చారనేది నేషనల్ మీడియా చెప్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుందనే విషయంలో ఇప్పటివరకు క్లియర్గా ఏమీ తెలియట్లేదు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్గా వెళ్తున్నారు. అటు ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో వెళ్తుంది. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా వాళ్ళు అదే స్వరం వినిపిస్తూ ఉన్నారు. దాన్నే ప్రధానంగా చర్చకు తీసుకురావాలంటే పట్టుబడుతూ ఉన్నారు. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గట్టి ఆయుధంలాగా దొరికింది. కూటమి ప్రభుత్వం కంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీయే, అందులోనూ షర్మిల ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్టు కనబడుతోంది. అందులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ మీద ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో చాలా విషయాల్లో సూటిగా షర్మిల ప్రశ్నించారు. ఒకసారి లోపలికి వెళ్దాం. అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అది అంతిమంగా దీని సారాంశం. ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మీద ఆమె ఉద్దేశం. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంటే తమరు ₹2.49 కొన్నందుకు శాలువాలు కప్పాలా? అదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర ₹1.99 ఎక్కువ ఉంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే ఆగ మేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వారా? వాస్తవం నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా గుజరాత్లో పవర్ జనరేషన్ జరుగుతుంది, సోలార్ పవర్ జనరేషన్ జరుగుతుంది. సో ఆ రాష్ట్రానికి ₹1.99 ఇచ్చింది అని చెప్పాడు. పవర్ జనరేషన్ ఆంధ్రప్రదేశ్లో లేదు. అదాని పవర్ జనరేట్ చేయట్లా, లేదా సెకీకి ఎవరైనా ఇస్తుంటే వాళ్ళు పవర్ జనరేట్ చేయట్లా. ఆంధ్రప్రదేశ్లో వేరే స్టేట్ నుంచి కొనుగోలు చేయాలి. మరి సెకీ ఏం చెప్పింది? మీకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే ఇస్తున్నాం కాబట్టి ఇది తియ్యటి కబురు, అందుకే మేము క్యాబినెట్లో ఆమోదించామనేది జగన్మోహన్ రెడ్డి చెప్పింది కదా. మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకపోతే సేమ్ గుజరాత్ లాగానే ₹1.99 రావాలి కదా. ఎందుకు ₹2.49 వస్తుంది? 50 పైసలు ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని షర్మిల అడుగుతుంది. అంటే నేను పెట్టిన దానికి ఇంకొంచెం వివరంగా చెప్తున్నా. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ లేకుంటే, నెక్స్ట్ అదే రాసింది, అక్కడ లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేట్ ప్రకారం ₹1.99 ఎందుకు ఇవ్వలేదు? ₹2.49 పెట్టి మీరు ఎందుకు కొన్నారు? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కి ₹1.70 పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదాని లాంటి ఒక పారిశ్రామికవేత్త ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు కలిశారు అనేది చెప్తుంటారు సాధారణంగా. కానీ దేశంలో ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం, ఆయన ఎందుకు కలిశారనే విషయాన్ని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి బయటికి వెల్లడించలేదు. కానీ అదాని మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్పలా. ఇది షర్మిల ప్రశ్నిస్తుంది. నిజమే, అదానితో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర. అదాని కలవడం ఒక చరిత్ర. 1750 కోట్లు
నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం కూడా చరిత్రే. ఎవడూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్తును బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం కూడా చరిత్రే. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. ఈ క్యాబినెట్ భేటీ కూడా మనం పరిశీలిస్తే సెప్టెంబర్ 15, 2021 సెకీ నుంచి లెటర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 15న వస్తే వెంటనే క్యాబినెట్ భేటీ 16వ తేదీ పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పింది ఏంటి, 16వ తేదీ క్యాబినెట్ భేటీ ఉండింది, 15వ తేదీనే ఒకరోజు ముందుగా వచ్చింది కాబట్టి అదంతా కలిసి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే లెటర్ వచ్చిన తర్వాత క్యాబినెట్ భేటీ జరిగిందంటే లెటర్ కోసమే క్యాబినెట్ భేటీ అని అనడంలో అని అనుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇది దీని గురించి పెద్దగా శోధించాల్సిన అవసరం కూడా లేదు. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం కూడా చరిత్ర. ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. పీపీఎల్ అన్ని రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. అంటే 1,67,000 కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పుడు తమ అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కాదా? ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా? ఇక్కడ కొంచెం షర్మిల సహజమైనటువంటి శైలిలో కొంత సెటైరిక్గానే వేశారు. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా? ఆ మధ్యకాలంలో ఒక 2 బీలు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. మరి ఆ 2 బీలలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నట్టు మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా అని అడగడం అంటే ఆ 2 బీలలో ఏ బీనో? ఇదేం ఆఫ్ బేస్డ్ నాలెడ్జ్, ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం. మీరు అవినీతి చేశారని చెప్పింది మేం కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చారని తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయి. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ 100 పేజీల రిపోర్టు కూడా ఇచ్చాయి. వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించాం అని రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుందని 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే మీరు అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా? టెండర్ల రద్దుతో ఎందుకు సరిపెట్టారు? ఎందుకు విచారణ జరిపించలేదు? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్థమవుతుంది. 25 ఏళ్లకు ఒప్పందాలు చేసుకున్నారు. గంగవరం పోర్ట్ను అడ్డుకి పావుసేరు లెక్కన 640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏ పాటిదో తెలిసిపోయింది. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్లా అదానికి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది. నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకపోతే, అదానితో రహస్య ఒప్పందాలు జరగకపోతే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. షర్మిల కరెక్ట్గా అసలైన పాయింట్ మీద కొడతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారా? బైబిల్ మీద ప్రమాణం చేయమని అడుగుతున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాల్ని స్వీకరించండి. ఈ విషయంలో ఇది షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సవాల్. ఇంత గట్టిగా కూటమి ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు అనేది రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కానీ షర్మిల మాత్రం చాలా స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి నమ్మేటువంటి బైబిల్ మీద కూడా ప్రమాణం చేయగలవా అని అడుగుతుంది. బహుశా చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయేమో కానీ నైతికంగా తాను నమ్మిన దేవుడు, తాను నమ్మేటువంటి బైబిల్ మీద ప్రమాణం చేయమని అడగడం అని అంటే నైతికంగా కూడా జగన్ని ఒక రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నమే షర్మిల చేస్తున్నట్టు కనబడుతుంది. షర్మిల చేయడం అంటే ఏం లేదు, ఒకవేళ అది నిజమైతే చెప్పేసేయచ్చు, దానిదే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ని ఎట్లా తీసుకుంటాడో చూద్దాం, ఎలా ముందుకు వెళతారో చూద్దాం. కూటమి ప్రభుత్వం ఇంకా ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.